రోడ్ సైడ్ దొరికే చల్ల పునుకులను ఇంట్లో ఎంతో హెల్తీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. గోధుమ పిండితో, మైదా పిండితో కూడా కాదండి. ముందుగా మనం ఏం చేయాలంటే పెరుగు తీసుకుని పెరుగులో ఒక 2 స్పూన్ల ఆయిల్, అర స్పూన్ బేకింగ్ సోడా, అర స్పూన్ వాము వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా అంటే మొత్తం ఆయిల్ అనేది వంట సోడా పెరుగులో మిక్స్ అయిపోవాలి, అంత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్న 2 కప్పులు గోధుమ పిండికి ఒక పావు కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయండి. తర్వాత మనం జారుగా కలుపుకోవాలి. మైదా పిండి అయితే కొంచెం గట్టిగా కలుపుకోవచ్చు, గోధుమ పిండి కాబట్టి కొంచెం జారుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక అరగంట నుంచి గంట వరకు కూడా మనం సైడ్ని పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి. చూసారు ఎంత బాగా పొంగుతున్నాయో, అంటే బాగా దోరగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ గోధుమ పిండి చల్లపునుగులు రెడీ. చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు ట్రై చేయండి.